రాహుల్ గాంధీ గారు జర్మనీ పర్యటనలో ఉన్నారు కదండి. జర్మనీ పర్యటనలో ఆయన నోటు వెంట జాలువారినటువంటి కొన్ని మట్టిగడ్డలు భారతదేశంలో ఉన్న ప్రజలటండి ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారట. వీళ్ళ ఐకమత్యం ఉండదంట. అలాగే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదట, చైనాతో పోటీ పడలేదట. ఇందులో హైలైట్ అయిన విషయం ఏంటంటే జిఎస్టీ విధానం అనేది వినియోగదారులకి అనుకూలంగా ఉందట. వీళ్ళ ప్రభుత్వం రాగానే జిఎస్టీ స్లాబ్స్ మార్చేసి తయారీదారుడికి వర్తకందారుడికి వీటిని అనుకూలంగా మార్చేస్తారట. రాహుల్ గాంధీ గారు ఆయన మెదడు ఎక్కడ పెట్టుకుని మాట్లాడతారో కానీ మరి మిస్టర్ రాహు టు ఇండియా, మీరు అధికారంలోకి ఎప్పటికీ రాకూడదనే మాలాంటి వాళ్ళందరి కోరిక కూడా. అసలు ఇలాంటి ఆలోచన మీకు కూడా లేదనుకుంటాండి. అధికారంలోకి వద్దాం అనే ఆలోచన మీకు కూడా లేనట్టుగానే ఉంది కదా. నిజం, మీ ఫీలింగ్ అదే. అసలు భారతీయులు ఎవరో మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అనవసరంగా మిమ్మల్ని తిడుతున్నారు, కానీ అసలు మీరు చేస్తున్నది, మీరు చేయించుతున్నది అంతా కరెక్ట్. ఈ దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎలాగో చెప్పనా, ఎప్పుడు జాలీగా సరదాగా చక్కగా ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా, ఎవరికి రెస్పాన్సిబిలిటీగా లేకుండా, ఏ పదవి బాధ్యతలు లేకుండా తిరగటం మీకు చాలా ఇష్టం. మీరు ఇప్పుడు చేస్తున్నది అదే. అందుకనే మీకు మీరే సెల్ఫ్ గోల్స్ వేసుకుని చక్కగా మీ పార్టీని అధికారంలోకి ఎప్పటికీ రానివ్వకుండా చూస్తూ ఈ భారతదేశ భవిష్యత్తుకి మీరు ఎంతో దోహదపడుతున్నారు. నిజమండి, నిజం. ఈ నిజం మా వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను మాత్రం మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానండి. మీరు చక్కగా ఇలా జాలీగా ఎంజాయ్ చేయండి. మీ నిండు నూరేళ్ళు చక్కగా ఇలాగా హాయిగా బ్రతికేసేయండి. మీకు ఎందుకండి బరువు బాధ్యతలు? చక్కగా ఎంజాయ్ చేయండి. జై హింద్.